సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఉన్న ఐటీ ఉద్యోగం పీకేశారు. ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ రెసెషన్ కానీ ఇదంతా కూడా నడుస్తుంది. కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. అండ్ ఒక ఆ పర్సన్ పేరు వచ్చేసి బెంగళూరు చెందిన ఒక టెక్కీ, అంటే ఒక జాబ్ చేస్తా ఉన్నాడు, జిష్ణు మోహన్. ఫార్మాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నారు. ఫిబ్రవరి 8 సోషల్ మీడియాలో నా జాబ్ ఉంటుందో పోతుందో తెలియదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆ పక్క రోజు తన జాబ్ ని తీసేసింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం సోషల్ మీడియాలో ఏం చేస్తున్నాం అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. మనం సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేస్తున్నాము, ఎలాంటి కామెంట్స్ పెడుతున్నాము, ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ లేకపోతే లింక్డ్ఇన్ లో ఎలాంటి పోస్టులకి మనం లైక్ చేస్తున్నాము, ఎలాంటి పేజెస్ ని మనం ఫాలో అవుతున్నాము, అది ఎలాంటి లాంగ్వేజ్ మనం యూజ్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. నేను చాలా సార్లు చెప్పాను, మీరు మాట్లాడేటప్పుడు ఆర్టికల్ 21A ప్రకారం ప్రాథమిక హక్కుల కింద నాకు వాక్ స్వాతంత్రం ఉంది. నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను, నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను. ఈ పొలిటికల్ గా నేను బాగా యాక్టివ్ గా ఉంటాను, మతపరంగా బాగా యాక్టివ్ గా ఉంటాను, లేకపోతే ఇంకొకటి దాని మీద సోషలైజ్డ్ పర్సన్ నేనని చెప్పి ఒక లిమిట్ దాటి మనం ఏం మాట్లాడినా కానీ అది ఏదో ఒక రూపంలో కెరియర్ మీద దెబ్బ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ప్లీజ్ ఐ రికమెండ్ ఎవ్రీ వన్, ఇఫ్ యూ అంటే కెరియర్ చాలా ఇంపార్టెంట్. మనకి ఎవరో రెచ్చగొట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూసేదంతా అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది, సోషల్ మీడియాలో ఒక పొలిటికల్ పార్టీ దానికి సంబంధించిన వందల ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసేసి ఒక రకమైన రెచ్చగొట్టే ప్రొవోక్ చేసేది కానీ అవతలను తిట్టించడం ఇలా జరుగుతూ ఉంటుంది. దాంట్లో మనం పార్టిసిపేట్ చేసి మూవీకి సంబంధించిన ఫ్యాన్స్ కానివ్వండి. సో ఫస్ట్ మన కెరియర్ ఏంది మనం చూసుకోవాలనేది నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఇతనికి జాబ్ పోయింది, ఇది న్యూస్లో వచ్చింది కాబట్టి మనకు తెలుస్తుంది. కానీ వాస్తవానికి కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో నువ్వు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నావు అనేది ఖచ్చితంగా చూస్తున్నారు. ఇప్పుడు మార్కెట్ వ్యాస్ట్గా ఉంది, భయంకరంగా ఓపెనింగ్స్ ఉన్నాయి, పిచ్చి పిచ్చి కాల్స్ ఉన్నాయి, ఏం పట్టించుకోరు. ఇఫ్ ద థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ సో డెఫినెట్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్ అంత హ్యూజ్ గా కాల్స్ లేవు, అంత హ్యూజ్ గా దానికి సంబంధించిన అంటే ఓపెనింగ్ లేవు ఇప్పుడు. అండ్ మోర్ ఓవర్ దెన్ కొన్ని యుఎస్ లో అయితే స్పెసిఫిక్ గా చూస్తున్నారు కొంతమందిని ఆన్ బోర్డ్ అంతా అక్కడ వెళ్ళిన తర్వాత కూడా, అడుగు పెట్టిన తర్వాత కూడా మళ్ళీ నీ సోషల్ మీడియా అకౌంట్స్ అవి ఇవి చూసి మళ్ళీ ఇండియా పంపించేసిన పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం అదే నేను చెప్తున్నాను. ఇంకొకటి ఏంటి అంటే మనం కమెంట్ చేసేటప్పుడు కానీ ఇంకొకటి కానీ కొన్ని పర్సనల్ థింగ్స్ పబ్లిక్ లో డిస్కస్ చేయకూడని థింగ్స్ మన పర్సనల్ గురించి ఉంటాయి. అది మనం చూసుకొని మాట్లాడుకోవాలి. అంటే ఇప్పుడు మీరు కమెంట్స్, బ్యాడ్ కామెంట్స్ చేయొద్దంటారు, బ్యాడ్ కామెంట్స్ ఇస్తే చేసుకోండి. మనం అంతా చూసి రియాక్షన్ ఇచ్చి ఫీల్ అయిపోయి అంత అవసరం మనకు లేదు. దాదాపు కొన్ని 2-3 వేల పైన వీడియోస్ ఉన్నాయి, ఎన్నో కమెంట్స్ వస్తూ ఉంటాయి. పాజిటివ్గా వచ్చినా నెగిటివ్గా వచ్చినా, పాజిటివ్ వస్తే థ్యాంక్స్ అంటాం, నెగిటివ్ వస్తే డైరెక్ట్ బ్లాక్ చేస్తాం. అది కూడా దానికో కూడా ఒక టీం ఉంటారు, దానికి కూడా రిప్లై ఇస్తూ ఉంటారు. కొన్ని మెసేజెస్ వాళ్ళకి అర్థం కానీ నా స్క్రీన్ షాట్ గ్రూప్లో పెడితే నేను రిప్లై ఇస్తూ ఉంటాను. సో మన కెరియర్ అనేది చాలా ఇంపార్టెంట్. నిజంగా నీకు ఏదైనా దేశభక్తి ఉందంటే ఫస్ట్ నువ్వు మంచిగా సెటిల్ అయ్యి ముందు నీ పేరెంట్స్ని చూసుకో, నీ ఫ్యామిలీని నువ్వు జాగ్రత్త చేసుకో. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో నీ సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేస్తున్నారు, ఇదైతే క్లియర్. ఓకే, సో ప్లాన్ చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి. మనం ఏం మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నాం అనేది జాగ్రత్తగా ఉండండి. అండ్ నా జాబ్ వచ్చింది, ఓకే నీకు జాబ్ వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, నువ్వు ఏ మెథడ్స్ యూస్ అనవసరం. వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం నీకు లేదు. ఒకవేళ నువ్వు రైట్ రూట్లో వెళ్ళి ఓకే ఇది అంటే ఓకే. ఒకవేళ నువ్వు కొంత కష్టపడ్డావు, కొంత సపోర్ట్ తీసుకొని రకరకాల వేస్ నుంచి వచ్చావు అంటే నీకు జాబ్ వచ్చిందా, ఓకే హ్యాపీగా జాబ్ చేసుకో. నేను అలా చేశాను, నేను ఇలా చేశాను, నేను వాళ్ళకి అలా చేశాను, వాళ్ళ నుంచి అలా సపోర్ట్ తీసుకున్నాను, ఇది అనవసరమైన విషయాలు. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మనం అన్నీ ఇక ఓపెన్ చేసి ఇక అరటిపండు ఒలిచి పెట్టేటట్లయితే లేదు. సో మీరు అర్థం చేసుకోండి. ఓకే, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మీ సోషల్ మీడియా అకౌంట్స్ అనేది చెక్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.